ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవపుర సమీక్షలో స్వాగతం. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం జూన్ నెల 16 నుంచి 30 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ సూచన, 16 తారీఖు దశహర దశమి. ఆ రోజు అనేక హోమాలు జరుగుతాయి మన దేవప్రశ్న కార్యాలయంలో. వీటితో పాటుగా మన్మథమంత్ర హోమాలు, నవగ్రహ నక్షత్ర హోమాలు సామూహికంగా జరుగుతాయి. ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో సామూహికంగా జరుగుతాయి. ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ ఇస్తాము. జాతకం ఉన్న వాళ్ళు, జాతకం ఉన్న ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. సంవత్సర పరిహారాల్లో భాగంగా రాశి ఫలితాలు చివరిలో చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ దీంట్లో జరుగుతాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలని కూడా ఈ రాశి ఫలితాల వీడియో అయిన తర్వాత చివరిలో ఇంకొక వీడియో రూపంలో అందజేస్తాను. నేను చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 5 ఆఫ్ పెంటికల్స్ ఇంకౌంట్ తీస్తాను. 9 ఆఫ్ పెంటికల్స్ ఇంకౌంట్ తీసుకున్నాం. 5 ఆఫ్ కప్స్. పర్వాలేదు. జరుగుతున్న సంఘటనలు, జరుగుతున్న సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మనకి ఎవరు ఎందుకు సహాయం చేస్తున్నారు, ఎందుకు ఎవరి దగ్గర మనం సహాయం తీసుకోవాలి, ఎవరు మన మాట వింటారు, ఎవరు మన ఇబ్బంది పెడతారు, ఎవరితో మనం అనుకూలంగా ఉండాలి, ఎవరు దూరం పెట్టాలి, ఇవన్నీ కూడా జిగ్జాగ్గా నడుస్తుంటాయి. కొంత అయోమయం, చికాకు ఇవన్నీ ఉంటాయి. కానీ భయపడక్కర్లేదు. మీకు కొంత వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా సమయం అనుకూలంగానే ఉంటుంది. సహాయం దొరుకుతుంది, సహాయం చేస్తారు, సహాయం తీసుకుంటారు, నలుగురిలో కలిసే ప్రయత్నం చేస్తారు, మీ సమస్యను నోరు విప్పి చెప్పే ప్రయత్నం చేస్తారు, సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తారు. దాంట్లో మీరు విజయం సాధిస్తారు. 21, 22 తారీఖుల తర్వాత అనుకూలంగా ఉంటుంది. మీకు అప్పటిదాకా కొంత వ్యతిరేకత ఉంటుంది, అక్కడి నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ చారియట్, ప్రజెంట్ హీరోఫాంట్, ఫ్యూచర్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. గతంలో స్తబ్దంగా ఉంది కాలం, భారంగా, ఏమన్నా ఏం చేయాలన్నా ఏం చేద్దామన్నా తెలియని అయోమయిస్తుంది. చెయ్యాలి అని మనసు ఉరకలేసినా కానీ అనుకూల వాతావరణం కాని స్థితి, ఈ రకమైన ఇబ్బందులు. ప్రస్తుతానికి వస్తే సమస్య పరిష్కార శక్తి. మీకున్న చిక్కులు, సమస్యల్ని 2-3 మార్గాల్లో పరిష్కారం చేసే ప్రయత్నాలు, దాంట్లో సఫలత, గౌరవం పొందడం, మర్యాదగా ఉండడం, సమాజంలో మీకు కూడా స్థానాన్ని క్రియేట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి. ఫ్యూచర్ కార్డులో కూడా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది. ఆర్థికంగా స్థిరపడే ప్రయత్నం, బలపడే ప్రయత్నం చేస్తారు, వ్యతిరేకత తగ్గించుకుంటారు, అనుకూలమైన కాలం నెమ్మదిగా మీకు ఉంటుంది. పర్వాలేదు. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంది? కుటుంబపరంగా 8 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా 2 ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా ఏమన్నా ఇబ్బందులు తొలగిపోతాయి, సమస్యలు తీరుతాయి, అన్ని రకాల సమస్యలు తీరుతాయి, అనుకూల వాతావరణం ఉంటుంది, చాలా బాగుంటుంది కుటుంబపరంగా. సామాజికంగా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, డబ్బుల విషయాల పట్ల ఎవరితో ఎలా ఉండాలి, ఇవి తెలియని ఒక అయోమయ స్థితి. కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కానీ సెట్ అవుతుంది, పర్వాలేదు. చెప్పుకోదగిన ఇబ్బందులు, కష్టాలు ఏమి ఉండవు. ఒక 3-4 రోజుల తర్వాత సెట్ అవుతుంది. ప్రయాణ విషయాలు జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఖర్చు పెట్టే విషయం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్స్. ఉద్యోగం మారాలి అనుకుంటే కొంత అనుకూలమైన కాలం అని చెప్పచ్చు. మీరు ఇంతకుముందు ఉద్యోగం చేసిన కంపెనీకి కానీ, మీ పాత బాస్ కానీ, పాత రెఫరెన్స్లో కానీ, ఇంతకుముందు ఎప్పుడూ అటెండ్ అయ్యి ఏదైనా హోల్డ్లో ఉంటే ఆ పొజిషన్ మళ్ళీ తిరిగి ఓపెన్ అవ్వడము, మీరు ఉద్యోగం చేస్తున్న చోటే మళ్ళీ పాత ప్రాజెక్టులోకి వెళ్ళడము, పాత మేనేజర్ దగ్గర వెళ్ళడము, ఇలాంటివి ఏవైతే ఉంటాయో కొంత తెలిసిన అట్మాస్ఫియర్లోకి మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తే అనుకూలమైన కాలం బాగుంటుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 3 ఆఫ్ కప్స్. మీరు ఏదైనా రెఫరెన్స్లో ట్రై చేసుకుంటే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేయండి గట్టిగా, కొత్త ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంపరర్. పర్వాలేదు. మీ గౌరవాన్ని భంగం లేకుండా మీ పనులు జరుగుతూ ఉంటాయి, గౌరవం పొందుతారు. మీ అసోసియేషన్స్ ఇలాంటివి ఏమైనా వాటిలో మీరు కొంచెం ఏదైనా హానరబుల్ పోస్ట్ రావడం కానీ, పెద్దగా వ్యవహరించడము గౌరవప్రదంగా ఉంటుంది. లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఎంజాయ్ చేయాలి, నలుగురు కలిసే ప్రయత్నం చేయండి. అధికారం దర్పం ప్రదర్శించకుండా సామాన్యంగా ఉండి నలుగురు కలిసే ప్రయత్నం చేయండి. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్స్. కొంత ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ఊహించిన ఖర్చులు, ఊహించిన చికాకులు ఉంటాయి. మెయింటెనెన్స్ కోసం, అంటే ఇల్లు పెయింటింగ్లు కానీ, బోర్వెల్స్ రిపేర్, మోటార్ రిపేర్లు, ఇలాంటివి ఏమైనా కొన్ని ఊహించిన ఖర్చులు, అధికమైన ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మేనేజ్మెంట్ చేసుకోవాలి. హెల్త్ విషయంలో కూడా కొంత అకస్మాత్తు ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది? 9 ఆఫ్ కప్స్. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏలో ప్రశాంతంగా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా?
స్టార్. మీ పని మీరు చేసుకోండి, ఎవరి విషయాలు తలదోచొద్దు. మీకు మొదట చెప్పాను కదా, ఎవరిని ఎలా నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి, పరిస్థితి బాగుందని కంట్రోల్ ఉందని సంతోషించాలా, బాగాలేదని విచారించాలా, అయ్యో మంచి చికాగా ఉండదని చెప్పాను కదా. మీ మనసులో ఉండే ఆలోచన మీలో దాచుకోండి, నలుగురికి చెప్పకండి. ఒకసారి నోరు దాడితే అది రహస్యం కాదు, నోట్లో ఉన్నంత వరకే రహస్యం, నోరు దాడితే రహస్యం కాదు. ఈ విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నోరు దాడితే రహస్యం కాదు. అందువల్ల ఎవరిని ఎంతలో ఉంచాలి, ఎవరితో ఎంతలో ఉండాలి, ఇవన్నీ చూసి అనవసరంగా ఎవరికి చనువు ఇవ్వద్దు, ఎవరితో చనువు తీసుకోవద్దు. మీ మనసు చెప్పే మాట వినండి, పక్కవాడు చెప్పే సలహాలు సూచనలు పాటించండి, లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 8 of Swords చెప్తాను. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 9 of Wands. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? హెర్మిట్. సంతానపరంగా ఎలా ఉంటుంది? Ace of Swords. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 5 of Wands. మగవారికి కొంత ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది, ఆర్థిక విషయాల్లో కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, కొంత అయోమయం. కానీ ఎవరో ఒకటి నమ్మాలి, తప్పదు. ఈ రకమైన స్థితి మీకు ఇంచుమించు 23-24 తారీఖుల దాకా కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు. జరుగుతున్న సందర్భాలు సంఘటనలు చూసి ఏది ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తెగబగబడుతూ ఉంటారు. మౌనంగా ఉండండి. మీ శ్రీమతికి కొంత అనారోగ్య సూచన ఉండే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆడవారికి సంబంధించి ప్రత్యేకమైన మార్పులు చేర్పులు ఇబ్బందులు ఏం కనబడట్లేదు. మీరు ఏవైతే మార్పులు కావాలని కోరుకుంటారో, మార్పులు చేయాలని కోరుకుంటారో వాటి కోసం కొంత ఎదురు చూడాలి, ఇంకా టైం పడుతుంది. సహనంతో ఉండాలి తప్ప తొందరపడద్దు. వైవాహిక జీవితంలో ఎలాంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏం ఉండవు, బాగానే ఉంటుంది. ఎంత ఇబ్బందులు చికాకులు ఉన్నప్పుడు కూడా అది బయటకు కనబడకుండా నలుగురిని నవ్వుతో కాలం గడుపుతూ ఉంటారు. అనుకూలంగా ఉండి వైవాహిక జీవితం కూడా భార్యాభర్తల మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ తగ్గుతాయి, అనుకూల దాంపత్యం ఉంటుంది, బాగుంటుంది. సంతానపరంగా కూడా చెప్పుకోదగిన చిక్కులు సమస్యలు ఏమి ఉండవు. సంతానానికి వృద్ధి కలుగుతుంది, గౌరవం పెరుగుతుంది. సంతానపరంగా మీరు అన్ని రకాల లాభాలు మీరు పొందుతారు, అన్ని రకాలుగా మీకు అనుకూలమైన కాలం. విద్యార్థి పిల్లలకు సంబంధించి కొంత చికాకులు ఉంటాయి. 4-5 ఆప్షన్స్ వస్తాయి ఒకేసారి, ఏది తీసుకోవాలో అర్థం కాదు. మీరు క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చిందని చెప్పి జాబ్లో జాయిన్ అవ్వాలా, ఎంఎస్ సీట్ వస్తుంది ఎంఎస్కి అమెరికా వెళ్ళాలా, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయాలా, ఇలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏది చేయాలి, ఎలా చేయాలి, ఏ నిర్ణయం తీసుకుని తెలియ అయోమయస్థితికి గురవుతూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. 21వ తారీఖు దాకా ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి. నక్షత్రాల వారిగా తీసుకుంటే ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ వ్యాండ్స్. శతభిషం వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 of Wands. పూర్వభద్ర మొదటి 1-2 పాదాలు ఎలా ఉంటుంది? మెజిషియన్. బాగుంది. ముగ్గురు కూడా ఇండివిజువల్గా బాగుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి గౌరవం పెరుగుతుంది, మాట విలువ పెరుగుతుంది, అనుకున్నది సాధిస్తారు. ఖచ్చితంగా అనుకున్నది మీరు చేయగలుగుతారు. ఎలాగైనా సరే చేయాలి అని తాపత్రయం ఉండదండి. షార్ట్ కట్లు వెతకరు, నిజాయితీగా న్యాయంగా మీరు చేయదలసిన పనులు మీరు చేసుకుంటారు, చాలా బాగుంటుంది. శతభిష నక్షత్రం వాళ్ళకు కూడా అనుకూల స్థితి ఉంటుంది. జీవితంలో అనేక రకాల మార్పులు ఉంటాయి. పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం కానీ, వేరే ఊరు మారడం, ఇల్లు మారడం, ఇలాంటి ప్రయత్నాలు, వాటిలో విజయము, ఇవన్నీ కూడా అనుకూలమైన వాతావరణంలో అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. పూర్వభద్రం వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఏ పనైనా కానీ ఏ రకంగా ఎవరితో ఎలా హ్యాండిల్ చేయాలి, ఎన్ని రకాలుగా హ్యాండిల్ చేసి అన్ని పనులు సిద్ధింపు చేసుకుంటారు. సామధాన పెద్దలు ఉపయోగించి మీరు మీ కార్యక్రమాన్ని సాధన చేస్తారు. 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వ్యక్తిగత జీవితంలో బాగుంది. సామాజిక విషయాలు కొన్ని విషయాలు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పరిహారం ఏం చేయాలి? పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి పరిహారం? సన్ ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి, సూర్యగ్రహానికి హోమం చేసుకోండి. ధనిష్ట 2-3-4 పాదాల వాళ్ళు. శతభిషం వాళ్ళు ఏం చేయాలి? కింగ్ ఆఫ్ వ్యాండ్స్. సర్వేశ్వరుని ఆరాధన చేయండి. ఓం ఖేం ఖాం కంఫట్ ప్రాణాంగ్రహస హుంఫటు సర్వశత్రు సంహరణాయ సర్వశాళవాయ పక్షరాజాయ హుంఫటు స్వాహ అనే సర్వేశ్వర మంత్రం హోమం చేయించుకోండి. సర్వ కవచం చదువుకోండి, బాగుంటుంది. పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి? ఎంప్రెస్. బాలాద్రిపురం వారు హోమం చేయించుకోండి, లేదా మాతంగి హోమం చేయించుకోండి, బాగుంటుంది. మొత్తం పర్వాలేదు, పర్సనల్ లైఫ్ బాగానే ఉంటుంది. చిన్న విషయాలు ఇబ్బందులు ఉంటాయి, పరిహారాలు చేసుకోండి. ఇవన్నీ కూడా 16వ తారీఖున మన దేవప్రశ్న కార్యాలయం చేసి లైవ్ టెలికాస్ట్ చేస్తాం, చూడండి యూట్యూబ్ ఛానల్లో. శుభం భూయాత్.